లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 40 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయని ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాద్లోనే వాడకు పోవలసి ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది. గణేష్ ఉత్సవాలు ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని పోయి ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్ల లోపల కూడా సహకరించమని చెప్పి సందర్భంగా కోరుతాం. కుత్బుల్లాపూర్ మరి రాజశేఖర రెడ్డి కళాశాలకు మరోసారి నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. చిన్నదామర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో సర్వే నెంబర్ 489 1 ఎకరాలో కళాశాల భవనాలు, 485, 488, 484 సర్వేల్లో 2 ఎకరాలు షెడ్ల నిర్మాణాలు, 492, 489లో 3 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, కాలేజ్ రోడ్స్ 2.24 ఎకరాల్లో ఆక్రమించారు. 22వ తేదీన నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.